గ్రామ పంచాయతీలో గులాబీ కారు సవారీ చేసింది. చరిత్రను తిరగరాస్తూ అఖండ విజయం సాధిస్తుంది. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ అందించినటువంటి అద్భుతమైన పాలన ఫలితాలను మరింత పెంచేందుకు, పల్లెల్లో వాటిని పంచేందుకు బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెడుతున్నారు. చంద్రశేఖరుడే విజయశేఖరుడని తేల్చి చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా అభివృద్ధి ఫలాలను నలుదిశల ప్రజలకు పంచిపెట్టిన జ్ఞాపకాలను తలుచుకుంటూ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు అండగా నిలిచింది తెలంగాణ. రాష్ట్రంలో జరిగిన తొలి మలి విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతూ ప్రజాపాలనను పాతాళానికి నెట్టేసినంత పని చేశారు. ప్రజల అవసరాలకు, పరిష్కారాలకు మధ్య పరుగులు తీసేదే పరిపాలన. ప్రజల నమ్మకాన్ని ఎన్నికల గణాంకాల్లోకి అనువదిస్తే కనిపించేదే విజయం. తాను పరిపాలించిన 10 ఏళ్ల కేసీఆర్ ప్రజలనే నమ్ముకున్నారు. ప్రజలు కూడా ఆయననే నమ్ముకున్నారు. పరస్పర నమ్మకాల ప్రతిహత విజయ పరంపర మరోసారి పల్లెల్లో ద్విగీకృతమవుతుంది. సంతులన, సానుకూల రాజకీయాలకు చుక్కానిగా నిలిచినటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని సృష్టిస్తోంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని, ఆయనతోనే అభివృద్ధి సాధ్యమన్న విశ్వాసాన్ని మరోసారి చాటి చెప్పారు. మద్దతుదారులుగా పోటీ చేసిన గెలుపు మాత్రం బీఆర్ఎస్దే అని కుండబద్దలు కొట్టారు. భిన్నమైన వాతావరణం ఉండే గ్రామ పంచాయతీలో జరిగినటువంటి తొలి మలి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ బంపర్ మెజార్టీ సాధించింది. మూడో విడతలో కాంగ్రెస్ పార్టీకి ముతోడ్ జవాబు ఇస్తానంటోంది. జనాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడు విజయమేనని బీఆర్ఎస్ పల్లెపోరులో మరోసారి నిరూపించింది. కష్టపడే వాడితే ఫలితం, జనం నాడి తెలిసిన వాడే నాయకుడు, జనం మెచ్చినదే నిజమైన పార్టీ. తొలి మలి పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి బీఆర్ఎస్ పార్టీకి పోలైనటువంటి ఓట్లు చూస్తే కేసీఆర్ సత్తా ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. ఖచ్చితంగా ఈ ఘనత ఆయనదే. మనసా వాచా కర్మేనా తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న విషయం మరోసారి తేటతెల్లమైంది. ప్రతిదీ మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు జాతీయ పార్టీలు ఎన్ని కుతంత్రాలు పనినా పల్లె జనం కర్రగాల్చి వాత పెడుతున్నారు. దుకాణం సర్దుకుంటే మంచిదని తేల్చి చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలంటే సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఈసారి గ్రామీణ తెలంగాణలో డిఫరెంట్ దృశ్యం కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న తీవ్ర ప్రజా వ్యతిరేకత రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న వాస్తవం క్లియర్ కట్గా కనిపిస్తోంది. కాంగ్రెస్ మంత్రుల, ఎమ్మెల్యేల నిలదీతలు ఆషామాషీ ఘటనలు కావవి. అవి ప్రజల్లో కాంగ్రెస్పై గూడుగట్టుకున్నటువంటి ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పంచాయతీ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. 2019లో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. హస్తం అంటేనే అరాచకం. దానికి ఇంకో పర్యాయ పదం లేదు. భయపెట్టడం, ప్రలోభపెట్టడం,
వినకుంటే దాడులు చేయటం, ఇంకా వినకుంటే చంపేయడం. ఇదే కాంగ్రెస్ చరిత్ర. పల్లెల్లో గులాబీ ప్రభంజనాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీ నాయకులు చేసింది అదే. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి మండలం సోమారుపేట గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైన కాంగ్రెస్ నేత కురుమ పాపయ్య బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఇంటిపై దౌర్జన్యం చేశాడు. బీఆర్ఎస్ నేత బిట్ల రాజు ఇంటిని ట్రాక్టర్తో ఢీకొట్టి బీభత్సం సృష్టించాడు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన బిట్ల రాజు గట్టి పోటీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన సర్పంచ్ పాపయ్య దారుణానికి తెగబడ్డాడు. తన తమ్ముడు కురుమ చిన్న జీవులతో కలిసి పాపయ్య కిరాతకానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో రాజు కుటుంబ సభ్యుల్లో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాపయ్య పైశాచికత్వంతో సోమారుపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ గుండాల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. ఇదొక్కటేనా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన బాధతో విచక్షణ కోల్పోయిన గెలుపొందినటువంటి అభ్యర్థుల ఇళ్ల మీద దాడులకు తెగబడ్డారు. ముదిగొండ మండలం లక్ష్మీపురంలో కాంగ్రెస్ నేతల దాడితో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందినటువంటి సర్పంచ్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడి చేయడం వాతావరణం నెలకొంది. అంతెందుకు, మొదటి విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇలాగే గుండాయిజం చేసి ప్రశాంతంగా ఉన్న పల్లెలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. ఇంత చేసి కొన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుందేమో కానీ ప్రజా తీర్పు కోసం పల్లె ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సినప్పుడు మాత్రం తెల్లముఖం వేయాల్సి వస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని తరహాలో విజయోత్సవాల పేరిట పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రచారానికి తిరిగాడి ఈ రేవంత్. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ శంకుస్థాపనలు చేశారు. ఎన్నో హామీలు గుప్పించారు. అయినా ఫలితం కనిపించట్లేదు. పల్లె ఓటరు పట్టించుకోవట్లేదు. తీవ్ర అణచివేత, దౌర్జన్యకాండ మధ్య కూడా గులాబీ జెండా 2 విడతల్లో రెపరెపలాడింది. ఇంకో మాట చెప్పుకోవాలి. కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా గులాబీ కారు 100 స్పీడ్తో దూసుకుపోతోంది. పంచాయతీ ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి షాక్ ఇచ్చారు జనం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కాయల గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ననుబాల మొగిలి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిపై 300 ఓట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడియం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండాకే జై కొట్టారు. అటు మంత్రి పొంగులేటి అడ్డాలో కూడా గులాబీ జెండా. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్లుగా జనం పట్టం కట్టారు. రాజేశ్వరపురంలో 367 ఓట్ల మెజార్టీతో గులాబీ పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి దండ రంగయ్య విజయడంగా మోగించారు. పంచాయతీ ఎన్నికల్లో పల్లె జనం రేవంత్ సర్కార్కు కర్రుగాచి వాత పెట్టడంతో గుంపు మేస్త్రి ముఠా బెంబేలెత్తిపోతుంది. 2వ విడతలోనూ గులాబీ పార్టీకే జనం పట్టం కట్టడంతో జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు మరోమారు తప్పుడు లెక్కల కుట్రకు తెరలేపింది. గుంపు మీడియాలో పొంతనలేని అంకెలు ఇస్తూ కేవలం ఎన్నిక జరిగిన ఫలితాలు వేయకుండా కుయక్తులు పన్నింది. ఏకగ్రీవమైన పల్లెల లెక్కలన్నీ గుంపు మీడియా కాంగ్రెస్ ఖాతాలో పెంచి చూపేందుకు బీఆర్ఎస్ మద్దతుతో గెలిచినటువంటి వారి అంకెలను తగ్గించి చూపేందుకు తంటాలు పడుతోంది. ఓడ ఎక్కాక ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడ మల్లన్న. ఇది కాంగ్రెస్ నైజం. ఎన్నికల ముందు ఎలాగైనా గెలిపించాలని బతిమాలి డబ్బులు ఇచ్చి ఓడిన తర్వాత బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల గ్రామంలో జరిగింది ఘటన. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు గ్రామంలోకి ఇంటింటికి తిరుగుతూ మా పైసలు మాకు ఇచ్చేయండి అంటూ వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్ లీడర్లపై ఓటర్లు తిరగబడ్డారు. డబ్బులు ఎవరు పంచమన్నారు, ఇప్పుడు తిరిగి ఎందుకు అడుగుతున్నారంటూ ఎదురు తిరిగారు. దీంతో కాంగ్రెస్ వసూలు రాజాలు పలాయనం చిత్తగించారు. కొత్త మున్సిపాలిటీ समाज हम आपसे फोन करो ना
व्हाट्सएप केवल कांग्रेस को डेवलप कर व्हाट्सएप केवल మలి విడత పంచాయతీ ఎన్నికల్లో విరబూసినటువంటి గులాబీ పార్టీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. అణచివేతకు గురైన ప్రజల ఆత్మగౌరవ పతాక తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే బలగం. నాడు అధికార పక్షంలో ఉన్నప్పుడైనా నేడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ప్రజల కోసమే బీఆర్ఎస్ జెండా పనిచేసింది. ప్రజల సంక్షేమం క్షేమమే ఎజెండాగా ముందుకు కదులుతోంది. ప్రజలకు ఆపదలో అండగా నిలుస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ విజయ దుందుబి.